ఒక్కసారి ఆలోచించండి. చేతిలో పెద్ద పెద్ద డిగ్రీలు పట్టుకుని ఒక సింపుల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా బ్రోకర్ మీద ఆధారపడాల్సొస్తే ఎలా ఉంటుంది? ఈ అనుభవం చాలామందికి తెలిసే ఉంటుంది. అసలు మన చదువు మనల్ని నిజ జీవితానికి సిద్ధం చేస్తోందా అనే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. సరే, ముందుగా మనలో చాలామందికి చిరాకు తెప్పించే ఒక అనుభవాన్ని చూద్దాం. అదేంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చిన్న పని కోసం పడే తిప్పలు. ఈ మాటలు వింటుంటే మనలో చాలామందికి ప్రభుత్వ ఆఫీసుల్లో ఎదురైన అనుభవాలు గుర్తొస్తాయి కదా. సరైన దారి చెప్పేవాళ్లు లేక, ఎటు వెళ్లాలో తెలియక అంతా గందరగోళం. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదండి, మొత్తం వ్యవస్థలోనే ఉన్న లోపమిది. అంటే అధికారికంగా పేపర్ మీద ఒకలా ఉంటుంది, కానీ అసలు జరిగేది మాత్రం ఇంకోలా ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ ఏమో ఎవరికీ అర్థం కాని ఒక చిక్కుముడిలాంటిది. అదే ఒక బ్రోకర్కి ఓ 3,000 ఇస్తే చాలు, పని చాలా సులువుగా అయిపోతుంది. ఇక్కడే ఉంది అసలు సమస్య. మన పెద్ద పెద్ద డిగ్రీలు మనల్ని రోజువారీ పనులకు కూడా పనికిరాకుండా చేస్తున్నాయా అనిపిస్తోంది కొన్నిసార్లు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంటర్ చదివిన మీ సేవా సెంటర్ ఉద్యోగి సహాయం తీసుకోవాల్సి రావటం మన విద్యా వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇన్ని పుస్తకాలు చదివి ఒక చిన్న ఆర్సీకి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోలేకపోతే కలిగే ఆ ఫీలింగ్, ఆ అవమానం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎంత నిస్సహాయులుగా మారుస్తోందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. ఈ బ్యూరోక్రసీతో వచ్చే విసుగు ఇది కేవలం ఒక చిన్న సమస్య మాత్రమే కాదు. దీని వెనక మన చదువులలో ఉన్న ఒక చాలా లోతైన, ప్రాథమికమైన లోపం దాగి ఉంది. అసలు మనకేం నేర్పుతున్నారు? మనకు నిజంగా ఏం కావాలి? మన పాఠ్యపుస్తకాలు తిరిగేస్తే అమీబా ఆకారం, ఫిజిక్స్ సూత్రాలు ఇలాంటి వాటిమీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఒక పౌరుడిగా బ్రతకడానికి అవసరమైన స్కిల్స్ను మాత్రం పూర్తిగా వదిలేస్తాయి. మన హక్కులేంటి? ప్రభుత్వ సేవలు ఎలా పొందాలి? ఒక సమస్య వస్తే కంప్లైంట్ ఎలా చెయ్యాలి? ఇవన్నీ మనకు ఎవరు నేర్పుతున్నారు? నిజమే కదా, స్కూల్లో బట్టీ పట్టిన ఎన్నో విషయాల వల్ల నిజ జీవితంలో కనీసం దమ్మిడి ఉపయోగమైనా ఉందా? మన చదువు కేవలం మార్కుల కోసమా, లేక జీవితం కోసమా? సరే, ఇప్పుడున్న సిలబస్ ఫెయిల్ అయిందంటున్నాం. మరి నిజంగా ఉపయోగపడే, మనకు ధైర్యాన్నిచ్చే విద్య ఎలా ఉండాలి? మనమేం నేర్చుకోవాలి? ప్రజలు నిజంగా తమ జీవితంలో వాడుకోగల జ్ఞానాన్ని అందించే విద్యావ్యవస్థ కోసం ఇదొక ఆలోచన. మన రాజ్యాంగం గురించి, మన హక్కుల గురించి, ప్రాథమిక చట్టాలు, ఆరోగ్యం గురించి నేర్పించే చదువు ఎంత విలువైనదో కదా. నివారణ విద్య అనేది ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఒక సీరియస్ ఉదాహరణ తీసుకుందాం. పిల్లలపై లైంగిక వేధింపుల నుండి రక్షించే పోక్సో చట్టం లాంటి విషయాలపై ముందుగానే అవగాహన కల్పిస్తే మనం ఎన్నో నేరాలను ఆపగలం. ఇప్పుడు మనం చేస్తున్న పని ఇదే. తప్పు జరిగిపోయాక, నేరం చేశాక అప్పుడు చట్టాల గురించి, శిక్షల గురించి చెప్తాం. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది చనిపోయిన తర్వాత భగవద్గీత వినిపించడం లాంటిది కాదా? అసలు పాయింట్ ఇదే. చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన కల్పిస్తే, ఒక అమ్మాయిని ఏడిపిస్తే 7 ఏళ్లు జైలు శిక్ష అనే భయం ఏర్పడితే అది నేరాలను నివారించడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఈ విద్యా వ్యవస్థలోని లోపాల గురించి ఇలా ఆలోచిస్తూ పోతే ఒక అనుమానాస్పదమైన మరియు చాలా సీరియస్ ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ వైఫల్యం అనుకోకుండా జరిగిందా? ఈ వ్యవస్థలోని లోపాలు యాక్సిడెంటల్ కాకపోవచ్చు అనే ఒక కలవరపరిచే ఆలోచన వస్తుంది. ప్రజలను కావాలనే అజ్ఞానంలో ఉంచుతున్నారా? దీని వెనుకున్న ఆలోచన ఏంటంటే, ప్రజలకు తమ హక్కుల గురించి, రాజ్యాంగం గురించి, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి అవగాహన లేకపోతే వాళ్ళు ఉన్న వ్యవస్థను ప్రశ్నించే అవకాశం చాలా తక్కువ. ఈ వాదన యొక్క సారాంశం ఇదే. ప్రజలు చైతన్యవంతులైతే రాజకీయ వ్యవస్థలను ప్రశ్నిస్తారు. అది రాజకీయాలకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే ప్రజలను అజ్ఞానంలో ఉంచేలా వ్యవస్థను రూపొందించారా అనే సందేహం ఇది. అంతిమంగా ఈ విమర్శలన్నీ మనల్ని అందరం ఎదుర్కోవాల్సిన ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తాయి. అసలు విద్య యొక్క అసలు ఉద్దేశమేంటి? ఈ విశ్లేషణ ముగింపులో ఒక కీలకమైన ప్రశ్న మిగిలి ఉంది. మన చదువు మనల్ని కేవలం ఉద్యోగాలు చేసే యంత్రాలుగా మారుస్తోందా, లేక ప్రశ్నించే, మార్పును కోరే చైతన్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం మనమే ఆలోచించుకోవాలి.